Jesus. Hallelujah. Hallelujah. Today many are going to be blessed. Amen. 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 దేవునికి మహిమ కలుగును గాక. సమయాన్ని వృధా చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. Psalms 81 verse 5 and 6. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజములో నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోత గంపలు ఎత్తకుండా విడుదల పొందెను. ఆమేనండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆయన ఐగుప్తు దేశము సంచారము చేసినప్పుడు 6వ వచనం చదువుదాం. వారి భుజములో నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోత గంపల్ని ఎత్తకుండా విడుదల పొందెను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, ఆయన ఐగుప్తు దేశము సంచారము చేసినప్పుడంట 6వ వచనం ముగింపు ఏమనుందంటే, వారి భుజములో నుండి నేను బరువుని దింపగా. 5వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆయన అనగా దేవుడు ఐగుప్తు దేశము సంచారము చేసినప్పుడు దేవునికి ఏం కనబడిందో తెలుసా? హల్లెలూయా. గమనించాలి వాక్యాన్ని. దేవుడు ఐగుప్తు దేశము సంచారము చేసినప్పుడు దేవునికి ఏం కనబడిందో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వము చేస్తున్న దృశ్యము దేవునికి కనబడింది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో చేస్తున్న బానిసత్వము పనులు, కష్టము, బాధ, ఇబ్బందులు దేవునికి కనబడి, ఆ దృశ్యము దేవునికి కనబడిందంట. అర్థమవుతుందా మీకు? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో పడుతున్న భయంకరమైన కష్టము, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో పడుతున్న భయంకరమైన వేదన ఎవరికి కనబడిందంట? అక్కడ సంచారము చేస్తున్న దేవునికి కనబడిందంట. హల్లెలూయా. నేనంటాను ఏదో ఒక రోజు, ఒక 10 రోజులు, ఒక నెల రోజు, లేదా ఒక సంవత్సరము వాళ్ళు కష్టపడితే పర్వాలేదు. ఏకంగా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం కింద పనిచేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? 400 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఒక్క రోజు కూడా వాళ్ళకి సెలవు లేదు. ఒక్క రోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్నారు. ఒకవైపు గంపలు మోస్తున్నారు, ఇంకోవైపు పంటల్ని పండిస్తున్నారు, ఇంకోవైపు దెబ్బలు తింటున్నారు, ఇంకోవైపు ఈ పనులు ఆ పనులని గుంపు కూడి 400 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఐగుప్తు దేశంలో బానిసత్వముతో పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? భుజం మీద బరువులు మోస్తున్నారంట. ఎన్ని సంవత్సరాలు మోస్తున్నారు? 10 రోజులు కాదు, ఒక నెల కాదు, 10 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు భుజము మీద బరువులు మోస్తున్నారు.
దేవుని ప్రజలు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక్క రోజు కూడా సెలవు లేదు. నీ ఆరోగ్యం క్షీణించినా నువ్వు పని చేయాలి, నీకు జ్వరం వచ్చినా నువ్వు పని చేయాలి, నీ చేతులు విరిగిపోయినా నువ్వు పని చేయాలి, నీ కాలు విరిగిపోయినా నువ్వు పని చేయాలి. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుని ప్రజలు వెళుతుంటే అక్కడ సంచారము చేసిన దేవుడంట అది చూసి ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో భయంకరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉంటే, వారు పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టము, వారు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న కన్నీరు, వారు పడుతున్న చెమటను ఐగుప్తు దేశములో సంచరించడానికి వచ్చిన దేవుడు చూసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూసి ఏమంటున్నాడంటే, నువ్వు పడిన బాధంతా నేను చూసి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు పడిన బాధంతా నేను చూస్తున్నాను. ఎందుకో ఈరోజు ప్రవచనముతో, వాగ్దానముతో ప్రభు మీతోనే సూటిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు ధన్యులను ఎందుకు చెప్పాను తెలుసా? వాక్యం అంటుంది కదా, పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు కానీ ఏర్పరచబడిన వారు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు ఏర్పరచబడిన వారు. ఈ రోజుకి మాత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వినడానికి దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడంట. అర్థమవుతుందా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరూ ఏదో ఒక బాధ భరిస్తున్నారు, ఏదో ఒక అవమానం నేను తడుతుంది, ఏదో ఒక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దేవుడు ఇంతమందిని ఈరోజు ఏర్పరచుకున్నారు. మన సంఘములో పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, ఇంకా రాలేదు. కానీ దాంట్లో ఏర్పరచుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. దేవుడు మీతోనే స్వయంగా సూటిగా మాట్లాడుతున్నాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు పడిన బాధ నేను చూస్తున్నాను, నువ్వు పడుతున్న వేదన నేను చూస్తున్నాను, నువ్వు పడుతున్న ఇబ్బందులు నేను చూశాను, నువ్వు పడుతున్న కష్టం నేను చూశాను. హల్లెలూయా. నేను చూసి ఉన్నాను, నేను సంచరించి చూసి ఉన్నాను అంటున్నాడు. ఏందంట? ఎలా చూశాడంట? ఏదో పరలోకములో నుండి ద్వారం తెరిచి నేను పైనుండి చూస్తలేడైనా, స్వయంగా ప్రభు మన మధ్యలో వచ్చి చేతులు కట్టుకొని ప్రతి ఒక్కరి పరిస్థితిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి పరిస్థితిని చూస్తున్నాడు. మీరు లేపుతున్న బరువుని చూస్తున్నాడు ఈరోజు. మీరు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నాడు ఈరోజు. మీరు పడుతున్న బాధల్ని చూస్తున్నాడు ఈరోజు. మీరు పడుతున్న అవమానాన్ని చూస్తున్నాడు ఈరోజు. మీరు పడుతున్న నిందల్ని చూస్తున్నాడు ఈరోజు. మీరు పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు ఈరోజు. చూసిన దేవుడు, సంచారము చేయడానికి వచ్చిన దేవుడు ఐగుప్తు దేశంలో సంచారము చేయడానికి వచ్చి, సంచారం అంటే మీరు ఈ ప్రాంతం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు పనికే వెళ్ళారనుకుందాం. పని మాత్రమే చేస్తారా? పని అయిపోయిన తర్వాత తిరిగి చూస్తారా? కదా. ఈరోజు యేసు ప్రభు వారు కూడా తిరిగి చూడడానికి వచ్చినారు మన సంఘానికి. ఇప్పుడు తిరిగి చూడడానికి వచ్చిన యేసు ప్రభుకి నీ కష్టం కనిపించిందంట. తిరిగి చూడడానికి వస్తున్న యేసు ప్రభుకి నీ బాధ కనిపించిందంట. తిరిగి చూడడానికి వచ్చిన యేసు ప్రభుకి నీ అవమానం కనిపించిందంట. తిరిగి చూడడానికి వచ్చిన యేసు ప్రభుకి నువ్వు మోస్తున్న బరువు కనిపించిందంట. తిరిగి చూడడానికి వచ్చిన దేవునికి నీ కష్టము కనిపించిందంట. కనిపించగానే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? నీ భుజం మీద నుండి ఆ బరువుని నేను తీయబోతున్నాను. హల్లెలూయా.
ఏమంటున్నాడు? ఈ రోజు నేను నీ కష్టాన్ని చూశాను కాబట్టి దాన్ని నేను తొలగించబోతున్నాను, నీ బాధను తొలగించబోతున్నాను, నీ వేదనను తొలగించబోతున్నాను, నీ ఇబ్బందులను తొలగించబోతున్నాను. ఏ బరువు మొయ్యలేక మోస్తున్నావో బరువుని నేను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, ఎలా చూశాడంట? ఎలా చూశాడంట? ఏంది? సంచరించి చూసిన దేవుడు ఏమంటున్నాడు? ఇక మీదట నిన్నటి వరకు, అర్థమవుతుందా? నిన్నటి వరకు బరువుని మోసావేమో, నిన్నటి వరకు నీ తల మీద పెట్టబడిన బరువు, నీ భుజాల మీద పెట్టబడిన బరువు, నువ్వు పడిన కష్టము, నువ్వు పడిన శ్రమ, నువ్వు పడిన ఇబ్బంది, నువ్వు పడిన కన్నీరు, నువ్వు పడిన వేదన నేను చూసి ఉన్నాను. ఆ బరువుల నుండి నీకు విడుదల కలిగించబోతున్నాడు దేవుడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజే అందుకే చెప్తున్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచుబడుకున్న వారు కొందరు. ఈరోజు ఎంతమందిని అయితే ప్రభు ఏర్పరచుకున్నారో వాళ్ళతోనే స్వయంగా ఏమంటున్నాడంటే, నీ బరువు నేను చూశాను కాబట్టి ఏం చేయబోతున్నాను? నీ బరువులో నుండి నీకు నేను విడుదల కలుగజేయబోతున్నాను. ఈ జులై మాసం ముగింపులో దేవుడు అట్టి కార్యము నీ జీవితంలో చెయ్యునుగాక. ఈ జులై లోపే, వచ్చే నెల కాదు, జులై ముగింపులోపు అట్టి కార్యము దేవుడు నీ జీవితంలో చెయ్యునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో ప్రమాణము చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు, నీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు, నీతో చేసిన ప్రమాణము నెరవేర్చబోతున్నాడు. యేసు నామములో నీ మీదున్న బరువును విడుదల కలుగు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పని చేస్తారా? ఒక 2 నిమిషాలు లేచి నిలబడండి. నా వైపు చూడండి, నా వైపు చూడండి. మీ చేతుల్ని ఇలా చాపండి. ఇలా చాపారా? ఓకే. ఇప్పుడు నా దేవుడు తన హస్తమును నీ హస్తం మీద పెట్టి ఒక ప్రమాణము చేయబోతున్నాడు. హల్లెలూయా. నేనొచ్చి సంచరించి నిన్ను చూసి ఉన్నాను. నేను ఈ సంఘములో వచ్చి సంచరించి నిన్ను చూసి ఉన్నాను. హల్లెలూయా. ఆయన అంటున్నాను, నేను నిన్ను చూసి ఉన్నాను, నీ కుటుంబాన్ని చూసి ఉన్నాను, నీ పిల్లలను చూసి ఉన్నాను, నువ్వు మోస్తున్న బరువుని చూసి ఉన్నాను, నీ కుటుంబం మోస్తున్న బరువుని నేను చూసి ఉన్నాను, నువ్వు పడుతున్న శ్రమ నేను చూసి ఉన్నాను, నువ్వు కన్నీరు కాస్తున్నది నేను చూసి ఉన్నాను. హల్లెలూయా. నీ బరువుని ఈ రోజు నేను విడిపించబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. నీ బరువుని నేను చూస్తున్నాను, నీ బరువుని నేను చూస్తున్నాను. ఆ బరువుని తొలగించబోతున్నాను, ఆ బరువుని తొలగించబోతున్నాను. నీ భుజాల మీద మోస్తున్న బరువుని నేను తొలగించబోతున్నాను. ఆమేన్ అని అంటున్నాను. నీ కుటుంబాన్ని కూడా నేను చూస్తున్నాను, నీ కుటుంబము మోస్తున్న బరువుని చూస్తున్నాను, నీ పిల్లలు మోస్తున్న బరువుని నేను చూస్తున్నాను. గనుక ఈరోజు ప్రమాణము చేసి చెప్తున్నాను. ఏమంటున్నానంటే, ఈరోజే మీకు విముక్తి కలగబోతుంది, విడుదల కలగబోతుంది. ఈ రోజు నుండి సంతోషముతో ఆనందముతో దేవుడు నిన్ను నింపి ఇంటికి పంపించబోతున్నాడు. ఇది కేవలం నా మాట కాదు, వాక్యం సెలవిస్తున్న మాట నేను మీకు చెప్తున్నాను. ఇది నా మాట కాదు, నా నోటి నుండి వచ్చే మాట కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడే నా నోట మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నా నోట మాట్లాడుతుంది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఓకే, కూర్చుందాం. ఇంతవరకు మొయ్యలేకుండా మోసుకుంటున్న
ఆ బరువు మొయ్యలేక ఈరోజు ఇక్కడ మోస్తూ వచ్చి కూర్చున్నావేమో. ఇంకా ఎంతకాలం ఈ బరువును నేను మొయ్యాలి? ఇంకా ఎంతకాలం ఈ బాధను నేను అనుభవించాలి? ఇంకా ఎంతకాలము ఈ కష్టాన్ని నేను అనుభవించాలి? ఇంకా ఎంతకాలము నేను ఈ కన్నీరు కావాలి? ఇంకా ఎంతకాలము నాకు విడుదల దొరకదా? ఈ రోజు కూడా మీలో కొంతమంది ఆ బరువుని మోసి ఇక్కడ కూర్చొని ఉన్నారేమో. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు అందరి ముందు ఏడవలేక, అందరి ముందు నీ బాధ ఏంటో చెప్పుకోలేక, ఎవరితో చెప్పినా అవమానంతో నీ తల దించుకోవాల్సి వస్తుందేమో. కొన్నిసార్లు బెడ్రూమ్లో వెళ్ళి ఏడ్చావేమో, ప్రార్థన చేస్తున్నావేమో. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరికి కనబడకుండా బాత్రూంలో ఏడ్చున్నావేమో. ఏడ్చారు, నాకు తెలుసు. ఏడ్చిన రోజులున్నాయి. ప్రభు అంటున్నాడు, నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన విన్నాను. హల్లెలూయా. నా దేవుడు ఈరోజు వాగ్దాన పూర్వకంగా ప్రమాణము చేసి చెప్తున్నాడు, నీకు విడుదల కలిగిపోతున్నాడు. ఆమేన్. ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు. ప్రభు ఏమంటున్నాడంటే, నేను సంచారము చేయగా నీ జీవితంలో కార్యాలు మొదలవబోతుంది. నేను సంచరించుతుండగా నీ జీవితాల్లో అద్భుతాలు మొదలవబోతుంది. దేవుడు స్వయంగా ఇశ్రాయేలు ప్రజల మొరని విన్నాడంట. విని దేవుడు స్వయంగా పరలోకాన్ని వదిలిపెట్టి, తన గొప్ప మహిమను వదిలిపెట్టి, కిరీటాన్ని వదిలిపెట్టి, నిన్ను చూడడానికి, నీ బాధను చూడడానికి, నీ ఇబ్బందులను చూడడానికి, నీ కష్టాన్ని చూడడానికి పరలోకాన్ని వదిలిపెట్టి నీ కొరకు ఈరోజు దిగి వచ్చిన దేవుడు ఏమంటున్నాడంటే, సంచారము చేస్తూ, నడుస్తూ, అటు ఇటు తిరుగుతూ సంఘములో నిన్నందరినీ, ప్రత్యేకంగా అందరినీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరి కష్టాన్ని చూస్తున్నాడు. నువ్వు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాడు, నువ్వు పడుతున్న బాధ చూస్తున్నాడు, నువ్వు మోస్తున్న ఆ బరువుని చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు అంటే, నిన్నే ఏమంటున్నాడు తెలుసా? నీ భుజం మీద మోస్తున్న బరువుని నేను ఈరోజు విడిపిస్తున్నాను. ఈరోజు నీ విడుదల దినము. హల్లెలూయా. ఇంకెంతకాలం భరించాలి? అసలు ఇది జరగదా? ఇది అవుతుందా? ఈ అవమానం ఎంతకాలము అని ఆలోచిస్తున్నావేమో. ఈరోజు ఆ బరువుని బట్టే నువ్వు కూర్చొని ఉన్నావేమో. ఇంతకుముందు కూడా నేను ఒక చిన్న స్టోరీ చెప్పాను. ఒక అతనంట ప్రొద్దున లేచి స్నానం చేసుకొని ఆలోచించాడంట, ఈరోజు నేను ఏదైనా ఒక మంచి కార్యము చేయాలని కారు వేసుకొని బయలుదేరాడంట. దేవుని పాటలు పెట్టి, దేవుని పాటలు పాడుతూ కారు నడుపుకుంటూ వెళ్తుంటే ఆయనకి ముందు నడుస్తున్న ఒక ముసలామె కనిపించిందంట. ఆమె కట్టెలు మోస్తూ, బరువును మోస్తూ నడుస్తుందంట. బరువును మోస్తూ నడుస్తుండగా ఈ మనిషి అనుకున్నాడు కదా, పొద్దున నేను ఈరోజు ఏదో ఒక మంచి కార్యం చేయాలని. ఆ బరువు మోస్తున్న పెద్ద ఆవిడ కనిపించిన వెంటనే ఇతని కారు ఆపేశాడంట. కారు ఆపేసి, అమ్మా ఎక్కడ వెళ్తున్నారు, రండి నేను దించేస్తానన్నాడు. సరే అని ఆ పెద్ద ఆవిడ కారు ఎక్కింది. ఎక్కడుంటారు మీరు, ఏంటి అని ఇప్పుడు వెనకకి తిరిగి మాట్లాడి నడిపించలేడు కదా. మంచి కార్యం కాస్త చెడు కార్యంగా మారిపోతుంది మరి కదా. వెనుకకు తిరిగితే ఏమవుతుంది? చెడు అవుతుంది. ముందు నడుస్తే ఏమవుతుంది? మంచి జరుగుతుంది. ఇప్పుడు ముందు చూసి నడిపిస్తూ అడుగుతున్నాడంట, అమ్మ మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి, ఎన్ని సంవత్సరాలుగా మీరు పని చేస్తున్నారు అని ఆమె సమాధానం ఇస్తుంది. పెద్ద ఆవిడ దిగే ఆ స్థలం వచ్చేసింది. కారు ఆపాడు. కారు ఆపి వెనక తిరిగి చూస్తే ఇంకా ఆమె బరువును మోసి కూర్చొని ఉందట. ఏ కట్టల బరువు ఆమె తల మీద ఎత్తుకొని నడుస్తూ వెళుతుందో, ఇప్పుడు కారులో ఎక్కించుకుంటే ఆ బరువు తగ్గుతుందేమో అని ఇతని ఆలోచన, ఇతని ఆశ. కారులో కూర్చున్నా కూడా ఆమె బరెత్తుకొని కూర్చుంది కాబట్టి ఇప్పుడు ఈయన మంచి పని చేశాడా? ఏం చేసినట్టు? నేను అంటాను, ఈరోజు
కారని దేవుని సన్నిధిలో మీరు కూడా బరువు ఎత్తుకొని కూర్చున్నారేమో, ఈ బరువుతోనే మాట్లాడుతున్నారేమో దేవునితో. నీ భుజం మీద దాన్ని ఏమంటారు, రెస్పాన్సిబిలిటీ అనే బరువు ఒకటి ఉందేమో. అయ్యో నా పిల్లల సంగతి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ఫ్యామిలీ ఎలా గడుస్తుందని ఆలోచిస్తున్నావేమో. ఈరోజు ఆ బరువుని దింపడానికి ప్రభు వచ్చున్నాడు, నీకు సహాయము చేయడానికి ప్రభు వచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవునికే మహిమ. ఈరోజు చాలా మంది ఏడుస్తున్నారు, నా కష్టం అధికమైపోతుంది, నా ఇబ్బందులు అధికమైపోతుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. హల్లెలూయా. ఎవరికి చెప్పాలో తెలియటం లేదు. ఒక ప్రక్కన ఈ టెన్షన్తో నా ఆరోగ్యము చెడిపోతుంది, ఒక పక్కన ఈ బాధతో ఆలోచిస్తూ 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 నా మైండ్ పనిచేస్తలేదు. నేను అంటాను, నా దేవుడు నేను చూసి ఉన్నాడు, నా దేవుడు నీ ఆలోచనను చూస్తున్నాడు, నా దేవుడు నువ్వు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నాడు, నా దేవుడు నువ్వు పడుతున్న ఆ కష్టాన్ని చూశాడు, నా దేవుడు నువ్వు మోసుకెళ్తున్న బరువుని చూశాడు. నువ్వు బెడ్రూమ్లో, బాత్రూంలో, కిచెన్లో నీ మనస్సులో నుండి ప్రభుతో మాట్లాడిన మాటల్ని చూసి ఉన్నాడు. చూసి ఆయనే స్వయంగా ప్రమాణం చేసి దిగి వచ్చి ప్రమాణం చేసి చెప్తున్నాడు, నీ భుజము మీద ఉన్న బరువు నిన్ను ఏం చేస్తాడంట. చదువుదామా వాక్యం, చదువుదాం. వారి భుజములో నుండి నేను బరువుని దింపగా వారి చేతులు మోత గంపలు ఎత్తుకోకుండా విడుదల పొందెను. ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి ఏంటంటే, పొద్దున్న నుండి రాత్రి వరకు రెస్ట్ లేకుండా, ఒక నిమిషము కూర్చోనివ్వకుండా వాళ్ళని కొడుతూ పని చేపిస్తున్నారు. కొన్ని మూవీలు మీరు చూసే ఉంటారు, ఒంటి మీద బట్టలు లేదు, చెమట ఒకవైపు, ఎండ విపరీతమైన ఎండ ఒకవైపు, నీళ్ళే తాగడానికి కష్టపడుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వేదన ఎదుర్కొంటున్నారు, బాధపడుతున్నాడు. నాకు ఒక రోజు కూడా లీవ్ లేదే, నేను ఇంత కష్టపడుతున్నానే, దేవా మమ్మల్ని రక్షించవా, దేవా మమ్మల్ని కాపాడవా, ప్రభువా నీ మీదే ఆధారపడి ఉన్నాము అని ఇజ్రాయేల్ ప్రజలు ఆ వేదనలో దేవునికి మొరపెట్టగా దేవునికి ఆ మొర వినిపించిందంట. ఎప్పుడైతే దేవునికి ఆ మొర వినిపించిందో దేవుడు స్వయంగా దిగి ఐగుప్తు దేశంలో సంచరించాడు. సంచరించి ప్రతి ఒక్కరి కష్టం, ప్రతి ఒక్కరి బాధ, ప్రతి ఒక్కరి వేదన, వాళ్ళ భుజం మీద మోస్తున్న బరువుని చూసి చెప్తున్నాడు, ఈరోజు ఆ బరువుని నేను దింపుతాను, ఈరోజు నేను ఎలాగైనా ఆ బరువుని దింపుతాను. ఈరోజు నీకు కష్టంలో నుండి విడుదల, నీకు బాధల నుండి విడుదల, అవమానంలో నుండి విడుదల. ఎన్ని సంవత్సరాలుగా ఆ రోగం అనే బరువుని భరిస్తున్నావేమో, ఎన్ని సంవత్సరాలుగా ఆ ఆర్థిక ఇబ్బంది అనే బరువుని మోస్తున్నావేమో, ఎన్ని సంవత్సరాలుగా కష్టం అనే బరువుని మోస్తున్నావేమో, ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది, బాధ అనే బరువుని మోస్తున్నావేమో. కానీ నీకు ఒక శుభవార్త, ఈరోజు ప్రభు నీ కొరికే వచ్చున్నాడు, నీ బరువుని దింపడానికి వచ్చున్నాడు. అంగీకరించిన వారు, నమ్మిన వారు ఈరోజు విడుదల పొందుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతమంది అయితే విశ్వసించబోతారో ఈరోజు వారు విడుదల పొందుకొని వెళ్ళబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. దేవుడు చెప్తున్నాడు, నేను చూశాను మీ బాధను, వేదనను నేను చూశాను. కొంతమంది పడుతున్న బాధ తట్టుకోలేక సేవకుడితో కూడా చెప్తున్నారు, బ్రదర్ ఇలాంటి భయంకరమైన కష్టం బ్రదర్, నాకు తినడానికి కూడా తిండి లేదు బ్రదర్, నేను ఏడ్చున్నావేమో. ఆ ఏడుపుని ప్రభు చూశాడు. ఆమేన్. ఈరోజు చెప్తున్నాను, నీ బరువుని విడిపించబోతున్నాను. ఈ ఉదయకాలము నువ్వు విశ్వసించగలిగితే, ఈ ఉదయకాలం నువ్వు విశ్వసించగలిగితే ఆగస్టు ఫస్ట్ నుండి ఆ కార్యాలు నువ్వు చూస్తావు కల్లారా.
నువ్వు కళ్ళారా చూస్తావు, నీ చెవులు వినేటట్టుగా దేవుడు చేయునుగాక, నీ కళ్ళు చూడటట్టుగా దేవుడు చెయ్యునుగాక, నువ్వు సాక్ష్యము చెప్పేటట్టుగా దేవుడు నిన్ను చెయ్యునుగాక. August 1st, August 2nd అని చెప్పలేదు.